తెలంగాణ వచ్చినాక బగ్గ పబ్లిసిటీ వచ్చిన స్కీమ్ ఏదంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. హౌ మళ్ళా ముత్యమంతి ఇంట్లో ఎట్లుంటారు, అల్లుడొస్తే ఏడుంటాడు, బిడ్డొస్తే ఎట్లా, కోళ్ళ నెడ గంపుతారు, అందరికీ చక్కటిండ్లు కట్టిస్తా అని కేసీఆర్ సార్ చెప్తంటే ఇక పాలు వంగిచ్చి కొత్తింట్లో పాదం మోపుడే ఆల్చమన్నట్టు అనిపించేదబ్బా. గంత ముద్దుగా చెప్పేది. మరి కొత్త రాష్ట్రం అని 5 ఏళ్ళు జరిపి మళ్ళా గెలిపిస్తే పక్కా అన్నారు. సరే అని రెండోపారి బంపర్ మెజారిటీ ఇస్తే ఏడి కథ గాడనే ఉంది. ఆడనో ఈడనో కట్టినే ఇగో గిళ్ళకు మంచిగా అక్కెరకొస్తున్నాయి అబ్బా. మూసీ నదిలో కట్టిన ఇండ్లు కూలుతున్నాయి. జేసీబీలు బుల్డోజర్లు ఇవేం లేవు, సుత్తలతోటి గోడలు వాళ్ళకు కొడతారు. రేకులు రాడ్లు సలాకులు నీళ్ల ట్యాంకులు అక్కడికొచ్చే వస్తువులు తీసుకుపోతుండ్రు. ఇట్లా ఎవ్వరింటికి వాళ్ళు సూటి పెట్టిండ్రు, కొందరేమో లేబర్ ను పెట్టుకుండ్రు. దీనికి హైడ్రా తోటి సంబంధం లేదు. మరి మలక్పేట ఏరియాల మూసానగర్, వినాయక వీధి, శంకర్ నగర్ లో నడుస్తుంది ఈ కార్యం. ఏళ్ళకెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు దరఖాస్తు పెట్టుకున్నా రాకపాయే. ఇప్పుడు ఆఫీసర్లే వచ్చి తీసుకుపోతుండ్రు కాబట్టి నిమ్మలంగా పోతున్నారు. ఇప్పుడు కాకుండా ఎప్పుడో ఒక పారి పోక తప్పదా అనేది మనోళ్ళ మాట. అగో నదిలోనే ఇండ్లు ఉన్నాయి. మరి अभी ठीक है, हमारे को हम खुश है, नहीं कोई परेशानी की बात नहीं है, खाली इतना है कि सामान उठाने की परेशानी है। में देते बोले तो हम लोग खुशी से यहाँ से निकल गए। डबल बेडरूम दे रहे बोल के बोल रहे ना वो लोग ఇచ్చినా ఉంది. ఏమో నీళ్ళు వస్తలేవు, లిఫ్ట్ వస్తలేవు, ఏం లేవు. ఆడాడ చిన్న చిన్న లోలులు అయితేనే ఉన్నాయి, ఇన్నే ఉంటామని. ఇంకో దిక్కు రామన్న గోల్నాక ఏరియాలో తిరిగిండు. ఇండ్లు ఖాళీ చేపిస్తామంటే అసలు మా తడాక ఏందో చూపిస్తాం అనుకుంటా. ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి? ఆయన ఉంటాడా డబుల్ బెడ్రూమ్ లా? ఏ బెడ్రూమ్ లో పోయి ఉంటాడు ఆయన? అంటే బాగా బలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఎవ్వరు లేరు ఇక్కడ. అంత పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేరు, ఎవ్వరు లేరు. రేవంత్ రెడ్డి అనగానే లెక్క అయితే ఎవరు లేరు. మా పైసా పోసి కొన్నాము మేము, ఎవరు తీయని హక్కు లేదు. కాలేజీలకు మేము ఇల్లుల పాస్ పని చేసుకొని బతకాలని మేము ఇక్కడ జాగాలు కొనుక్కొని కట్టుకున్నాం సార్. మాకు ఎవ్వరు బుగులు పడద్దు, ఏ ఆపద వచ్చినా ఉరికొస్తూనే ఉంటాం. మీరంతా ఒక్క మాట మీద ఉండి దేనికైనా తయారు కావాలని ఆవాజ్ ఇచ్చిండు గిట్లా. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి. మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుండ్రి. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కండ్రి. ఒక సాకల ఐలమ్మ లెక్క, ఒక రాణి రుద్రమ్మ లెక్క చీపులు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఎవడొస్తారో చూద్దాం. ఇక ఖాళీ చేపిస్తున్న ఇళ్ళకి ఆర్బీ అని రాస్తుండ్రు కదా, రివర్ బెడ్ అని. దానికి కొత్త మాట చెప్పిండు కేటీఆర్ సారు. ఆర్బీ అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు. 6-100 మా ప్రాణాలు పోయినా మిమ్మల్ని మాత్రం ఇక్కడికి కదలకుండా చూసుకునే బాధ్యత మాది. లేలే మూసీ నదిని తెరులు చేసిండ్రు. ఆ నీళ్లు చేయబట్టే యాదాద్రి నల్గొండ జిల్లాలకు మస్తు నష్టం అవుతుంది. కావాలంటే నేను బస్సు పెడతా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రావాలని కోరిండు మంత్రి కోమటిరెడ్డి సారు. ఏ ఊరికైనా పోదాం, మూసి గురించి మాట్లాడరు, చెప్పు దెబ్బ తినొస్తారు ఒక్కొక్కడు. గమ్మత్ ఏందంటే ఇదే కార్యం 5-6 ఏళ్ల కిందట చేయాలని బీఆర్ఎస్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన కాయిదాలు మొత్తం పట్టుకొచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. ఇంకో ముచ్చట ఏంటంటే అప్పుడు మున్సిపల్ మంత్రి ఉండి ఎన్నో మీటింగులు పెట్టిన కేటీఆర్ సారే ఇవాళ ఉల్టా మాట్లాడుతాడట. ఎంఎఫ్ఎల్ బఫరు ఏది ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా మార్క్ చేసి మొత్తంగా ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ఎంక్రోచ్మెంట్ చూస్తే దగ్గర 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇవే ఫిక్స్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసి మార్క్ చేసింది. ఇక్కడ వారి లెక్క ప్రకారం 8,480 నిర్మాణాలను ఆనాటి వరకు అధికారులు గుర్తించారు. వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పారు. పవర్లు ఉన్నప్పుడు అట్లా, పవర్ పోతే ఇట్లా. వారవా.